అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎందుకే ఇలా పార్ట్ 2 విందాం. కాలేజీలో మనకి ఇదే లాస్ట్ ఇయర్ రా. ఇక తర్వాత ఎంజాయ్ చేయమన్నా కూడా చేయలేం. నేను కాదు, నువ్వే గప్చుప్గా నన్ను ఫాలో చెప్తాను అంటూ ముందుకు కదిలాడు రాధ. రే రాధా, వద్దురా, నా మాట విను అన్నాడు దేవ. అబ్బా, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకురా బాబు. నాకు నీ మీద చాలా నమ్మకం ఉందిలే. నువ్వున్నావు కదా నా పక్కన, అర్జునుడి పక్కన శ్రీకృష్ణ పరమాత్మలా. ఒకవేళ మనం దొరికిపోయామే అనుకో, నువ్వేదో ఒక మాయ చేస్తావులే. ముందు పద అంటూ క్లాస్ రూమ్ వైపు వెళ్ళారు. దేవా రాధా మాటలకి, ఏంటి నాయనా, నేను కృష్ణుణ్ణా, నువ్వు అర్జునుడివా, మరి మన రథం ఏది బంగారు అంటూ రాధ డిప్పపై 4 పీకాడు. అబ్బా కృష్ణ, సారీ దేవా, ముందు పదరా అంటూ దేవాతో కలిసి రాధ లెక్చరర్స్లా ఒక ఫస్ట్ ఇయర్ క్లాస్ లోపలికి వెళ్ళారు. వీళ్ళిద్దరినీ చూడగానే క్లాసులో అందరూ సైలెంట్ అయ్యారు. రాధ డెస్క్ పైకి వెళ్ళి సీరియస్గా మొహం పెట్టి, క్లాసులోకి లెక్చరర్స్ వస్తే లేచి నిలబడాలి, విష్ చేయాలని తెలీదా మీకు అని అడిగాడు. వెంటనే అందరూ భయంగా లేచి నిలబడి విష్ చేశారు. సరే, అందరూ మీ డీటెయిల్స్ చెప్పండి త్వరగా అని అన్నాడు రాధ. ఇదంతా దేవ పక్కన నిలబడి చూస్తూ ఉన్నాడు, చిన్నగా స్మైల్ చేస్తూ. ఓకే సార్ అంటూ ఒక్కొక్కరు వాళ్ళ డీటెయిల్స్ చెప్తూ ఉన్నారు. అలా చెప్తూ ఉంటే ఎక్కడి నుంచో పచక్ పచక్ అని సౌండ్ వస్తూ ఉంది. ఈ సౌండ్ ఎక్కడి నుంచి అని అడిగాడు రాధ. అప్పుడు అందరూ పక్కకు తప్పుకోగానే వెనుకున్న బెంచ్లో టేబుల్పై రకరకాల తినుబండారాలు పెట్టుకుని చిప్స్ తింటూ దర్శనమిచ్చింది ఒక అమ్మాయి. అది చూసిన రాధ, అమ్మ వీరనారి బుజ్జమ్మ, ఏంటమ్మా ఇవన్నీ, కాలేజ్కి వచ్చావా సినిమా థియేటర్కి వచ్చావా అని అడిగాడు రాధ. ఆ అమ్మాయి చిప్స్ అలా పట్టుకుని పైకి లేచి, హాయ్ సార్, నా పేరు బుజ్జని మీకెలా తెలుసు సార్ అంది చిప్స్ తింటూ. వెంటనే రాధ, నీ వాలకం చూస్తేనే తెలుస్తోంది బజ్జీలు తినే బుజ్జువని. చూడమ్మా కల్పనారాయ్, నువ్వు ఇలా తింటూ ఉంటే ఎలా చెప్పు, కాస్త గ్రైండర్కి రెస్ట్ ఇవ్వమ్మా. అది సరే, తినడం ఒకటేనా ఇంకేమైనా వచ్చా అని అడిగాడు రాధ. ఓ, పాటలు బాగా పాడతాను సార్ అని అంది అమ్మాయి. ఓ పర్లేదులే బుజ్జమ్మ, అయితే పాట అందుకోమ్మా అని అడిగాడు. బుజ్జి గొంతు సవరించుకుని, గ్రీకు వీరుడు నరకుమారుడు కళ్ళలోని ఇంకా ఉన్నాడు, ఫిల్మ్ స్టారుడు క్రికెట్ వీరుడు కన్ను కొట్టి చూస్తే కుర్రాడు డ్రీమ్ బాయ్ అంటూ పాడుతుంది. పాపమని రాధా ఆమె పాటకు చెవులు మూసుకుని, ఆపే అక్కడే ఆపే. ఎట్టట్టా బుజ్జమ్మ, గ్రీకు వీరుడా, కళ్ళల్లో ఉన్నాడా, నీ డెస్క్ ముందు మొత్తం ఈ తినేగడ్డుంటే వాడెక్కడి నుంచి వస్తాడే బుజ్జి, ముందా తిండి ఆపవే బాబు, చూడలేక చేస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తారా బాబు, ఈ కూర్చో నెక్స్ట్ అని అన్నాడు రాధ. పాప మీదంతా చూసి దేవకు ఫుల్గా నవ్వొస్తుంది. ఒక అబ్బాయి లేచి, హాయ్ సార్, నా పేరు అని అంటుంటే, పేరుదే ఉందిలే అబ్బాయి, ఏ నూనె మొహన్ రమేషో లేదా సోడా బుడ్డి కామేషో ఉంటుందిలే, కానీ ముందు a+b² ఇంకా m-b² ఎంతో చెప్పు అని అడిగాడు. వాడి పిచ్చి చూపులు చూస్తుంటే, ఒరే బాబు బుజ్జి బంగారం, మగజాత ఆణిముత్యమా, అలా చూడకరా, అది కూడా రాదా, మ్యాథ్స్ స్టార్ట్ చేసేదే దాంతో రా సామి, అది కూడా రాకపోతే ఎలారా, చిచే అబ్బాయిలు పరువు తీసేసావు కదరా అంటూ చుట్టూ చూస్తూ, ఇగో బుజ్జమ్మ, నీ పక్కనున్నాక పుల్లమ్మని లేపమ్మా అని అన్నాడు. పాప మా అమ్మాయి భయపడుతూ లేచి నుంచుంది. ఏం పేరు పుల్లమ్మ నీది అని అడిగాడు రాధ. శకుంతలా సార్, తెలంగాణ పులిబిడ్డని అని అన్నది అమ్మాయి. అబ్బో, లేచినప్పుడు అంత డీసెంట్గా లేచావు, ఇప్పుడేమో పులిబిడ్డ సింహం బిడ్డ నా తలకాయ బిడ్డ అంటున్నావేంటే బాబు. సింహం బిడ్డ కాదు సార్, పులిబిడ్డనే. సర్లే, మనుషుల బిడ్డ అనుకున్నాను, ఇలా జూ పార్క్ నుంచి తప్పిపోయి వచ్చిన బిడ్డ అనుకోలేదు. కానీ నువ్వు చెప్పమ్మా పులిబిడ్డ, a+b² ఇంకా m-b² ఎంతో. ఆ అమ్మాయి కొంచెంసేపు ఆలోచించింది. ఏమైంది బిడ్డ, ఆన్సర్ తెలుసా తెలీదా అని అడిగాడు రాధ. ఎందుకు చెప్పాలి సార్, అసలు ఎందుకు చెప్పాలి, అసలు పాప మాకు పుట్టినప్పటి నుంచి కలిసే ఉన్నాయి కదా, వాటిని ప్లస్ అని మైనస్ అని డివైడెడ్ అని మల్టిప్లై అని ఎందుకు సార్ కష్టపడాలి, ఎందుకు సార్ విడదీయాలి, అసలు ఎందుకు సార్, ఎందుకు వాటికి మనోభావాలు ఉండవా, అవి దెబ్బతినవా,
వాటికి మాత్రం బాధలు బంధాలు ఉండవా సార్? ఏ నుంచి జెడ్ దాకా కలిసి ఉండే కుటుంబం నుంచి ఇలా ఎలా సార్ వేరు చేయమని అడుగుతున్నారు మీరు అంటూ పక్కనున్న బుజ్జమ్మ వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ మొత్తం తాగేసింది. పాపం మన రాధ, ఏంటి ఒక్క ఫార్ములా వెనక ఇంత బాధ తాగుందా అని అనుకుంటుండగా దేవా నవ్వును కంట్రోల్ చేసుకుంటూ రాధ పక్కకొచ్చి, రే రాధ, ఇక చాలు, పోదాం పద. ఇక్కడ నువ్వు వాళ్ళని ర్యాగింగ్ చేస్తున్నట్టు లేదురా, వాళ్ళని ఫుల్గా ర్యాగింగ్ చేస్తున్నట్టుగా ఉంది అని అన్నాడు. అంతే అంటావురా దేవా? పద పోదాం. నాకు కూడా వీళ్ళ ఆన్సర్స్ చూస్తుంటే బీపీ డౌన్ అయి షుగర్ లో అయి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను రా బాబు అని అంటాడు రాధ. ఇంతలో షల్ వి కమిన్ సార్ అంటూ ఒక గొంతు వినిపించింది. ఎస్ అంటూ డోర్ వైపు చూశారు రాధ ఇంకా దేవ. అక్కడున్న ఇద్దరమ్మాయిల్ని చూసి అరెరెరెరెరే గుండె జారి గల్లంతయిందే అన్నట్టు అయిపోయారు ఇద్దరు. అచ్చం దేవకన్యలా మెరిసిపోతున్నారు మరి ఇద్దరమ్మాయిలు. వాళ్ళు వచ్చి తమ ప్లేస్లో నుంచున్నారు. రాధ ఇద్దరిలో ఒక అమ్మాయిని చూసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగాడు. ఆ అమ్మాయి, హాయ్ సార్, నా పేరు కృష్ణప్రియ. నేను బోర్న్ ఇన్ అమెరికా. నా స్టడీస్ మొత్తం అక్కడే అయ్యాయి ఇప్పటి వరకు అని చెప్పింది. రాధ మనసులో, ఓ అయితే ఈ పాప ఎన్ఆర్ఐయా అనుకుని, ఓ అవునా, మరి ఇండియా రావడానికి కారణం అని అడిగాడు. తన మనసులో మాత్రం నా కోసమైన బంగారం అని అనుకున్నాడు రాధ. నేను ఇక్కడికి రావడానికి కారణం నా ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ. నేను వాళ్లతో బెట్ కట్టాను సార్ అని అంది కృష్ణ. రాధ మనసులో, అవునా, బెట్ కోసం వచ్చిందా ఇంత దూరం? ఇంతకు ఏం బెట్ కట్టింది మన అమ్మడు అని అనుకుంటూ, ఏం బెట్ కట్టారు మేడం అని అడిగాడు. అదేంటంటే ట్రూ లవ్, రిలేషన్స్ అండ్ వాల్యూస్ ఇలాంటివి ఏమి ఉండవని నేను, తప్పకుండా ఉంటుందని మా అమ్మ ఇంకా నా ఫ్రెండ్స్ అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏదైనా సరే జస్ట్ యూజ్ అండ్ త్రో మాత్రమే ఉంటుంది. రిలేషన్స్, లవ్ ఇదంతా జస్ట్ ట్రాష్ అని నేనంటే, అవన్నీ అర్థమవ్వాలంటే అవి కనిపించి ఇండియాకు వెళ్ళు అని చెప్పింది మా అమ్మ. సో అలా నన్ను ఇక్కడ పంపించింది. ఇండియాలో ఖచ్చితంగా ట్రూ లవ్ ఉంటుందని తను, ఎక్కడైనా ఉండేది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే అని నేను. సో ఈ 4 yearsలో అది ప్రూవ్ చేసి చూపిస్తాను. ఇక్కడ కూడా నిజమైన ప్రేమ లాంటిది ఏముండదని చెప్పి బెట్ కట్టి ఇక్కడికి వచ్చేసాను సార్ అని అంది కృష్ణ. రాధ మనసులో, వామ్మో, మన అమ్మని లవ్లో పడేయడానికి చాలానే కష్టపడాలన్నమాట. ఏంటేంటో మాట్లాడుతోంది. అట్రాక్షన్ అంట, యూజ్ అండ్ త్రో అంట, ఇలా అయితే ఎలా అమ్మడు అని అనుకుంటూ, దీన్ని మార్చడానికి చాలానే కృషి చేయాలి. సర్లే, నా డార్లింగ్ కోసం ఈ మాత్రం కష్టపడలేనా? అత్తమ్మా, నేను నిన్ను గెలిపించి నీ కూతురు మనసులో ప్రేమ విత్తనం నాటుతాను. బ్లెస్ మీ అత్తమ్మా, కృష్ణ వాళ్ళ మదర్ని అనుకుంటాడు. సర్లే అమ్మడు, కష్టమైన ఇష్టంగా ప్రయత్నిద్దాంలే, త్వరగా మా అత్తమ్మ గుడ్ న్యూస్ చెప్పేద్దాం అని అన్నాడు రాధ. ఆ మాటకి, ఏంటి సార్, ఏమన్నారు మీరు? నాకు అర్థం కాలేదు అని అంది కృష్ణ. చెప్తాను, తర్వాత చెప్తాను. స్పెషల్గా నీకు స్పెషల్ క్లాస్ తీసుకుని మరీ చెప్తాను. ముందు నువ్వు కూర్చో అమ్మడు, చాలాసేపటి నుంచి నుంచునే ఉన్నావు కదా అని అన్నాడు రాధ. రాధ మాటలకి దేవ నవ్వుతూ ఉన్నాడు. తర్వాత కృష్ణ పక్కన ఉన్న అమ్మాయి వైపు చూస్తూ, మీరు చెప్పండి మేడం, మీ గురించే అని కృష్ణతో పాటు వచ్చిన అమ్మాయిని అడిగాడు రాధ. హాయ్ సార్, నా పేరు అమృత. నేను పుట్టి పెరిగిందంతా మా ఊర్లోనే. అబ్బచ్చా, మీ ఊర్లో కాకపోతే మా ఊర్లోనే ఏంటి అని అన్నాడు రాధ. ఆ మాటకి అమృత ఇంకా దేవ రాధ వైపు కోపంగా చూశారు. రాధ దేవ వైపు చూసి, జోక్ చేశాను, జోక్, నవ్వు రాలేదా అని అడిగాడు. దేవ కోపంగా అంటూ తల అడ్డంగా ఊపాడు. ఓకే, మీరు కంటిన్యూ చేయండి వదినా అని అన్నాడు దేవ వైపు ఇంకా అమృత వైపు చూస్తూ. ఏంటి వదినా, అదేంటి అని అనగానే రాధ మళ్ళీ నాలుగు ఖర్చుకుని, అదే వదిన కాదు, వదిలేసిన దగ్గర నుంచి కంటిన్యూ చేయండి అని అంటున్నాను అని కవర్ చేసుకున్నాడు. అమృత వెంటనే, అవును, నేను ఇక్కడికి రావడానికి కారణం మా బావ అని చెప్పింది అమృత. ఏంటి బావనా, అదేంటి అని అడిగాడు రాధ. అవును సార్, చిన్నప్పటి నుంచి మా బావ అంటే నాకు చాలా చాలా ఇష్టం. తను ఇక్కడే చదువుతున్నాడు, అందుకే తన కోసం ఇక్కడ జాయిన్ అయ్యాను అని అంది. ఆ మాటలకి దేవ డల్ అయ్యాడు. ఓ, అయితే మీ బావ ఇదే కాలేజీలో చదువుతున్నాడా అని అడిగాడు రాధ. అవును సార్ అంటూ సిగ్గుపడింది అమృత. సర్లే, ఇంతకే ఏ బ్రాంచ్, ఏ ఇయర్ అని అడిగాడు రాధ.
ఏమో సార్ తెలీదు, అదే తెలుసుకోవాలి అంటూ ఏడుపు మొహం పెట్టి చెప్పింది అమృత. దేవా తను అలా చూడలేక, సర్లే ఆ టాపిక్ పక్కన పెట్టు, స్టడీస్ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు దేవా. ఏముంది సార్, మా బావకు పెళ్ళాన్ని అవుతాను అని అంది అమృత. వాట్ అని అన్నాడు దేవా. ఏంటి అని అడిగాడు రాధ. అదే సార్, మా బావ నన్ను పెళ్లి చేసుకుంటే నేను తను పెళ్ళాన్ని అవుతాను కదా అంటూ సిగ్గుపడుతోంది. దేవాకు ఫస్ట్ టైం అమృత వాళ్ళ బావ మీద జలస్ వచ్చింది. లక్కీ ఫెలో, ఎవడో కానీ అని అనుకున్నాడు మనసులో. హలో మేడం, మీ బావ అతనితో పెళ్ళి అది కాకుండా ఇంకేం లేదా అని అడిగాడు రాధ. ఉందిగా అని అన్నది అమృత. అమ్మయ్యా బ్రతికించో, సరే ఏంటో చెప్పు అని అడిగాడు రాధ. చింటూని ఇంకా మింటూని బాగా చూసుకోవాలి అని అంది అమృత. ఏంటి చింటూ మింటూనా? వాళ్ళెవరు తల్లి? అదేంటంటే మరేమో నాకు మా బావకి పుట్టబోయే పిల్లల పేర్లు సార్ అవి. మా బావకి పిల్లలంటే చాలా ఇష్టం అంట, అందుకే పెళ్ళవగానే త్వరగా పిల్లల్ని కనేస్తాను అని అంది అమృత. తను అలా అనేసరికి క్లాస్లో అందరూ పక్కన నవ్వారు. దేవ అందరినీ కోపంగా చూసి సైలెన్స్ అని అన్నాడు. అందరూ సైలెంట్ అవ్వగానే, చూసావా అందరూ ఎలా నవ్వుతున్నారో నీ మాటలకి, కొంచెం ఆలోచించి చుట్టూ చూస్తూ మాట్లాడాలి. మీ బావ తప్ప ఇంకో మాట రాదా నీ నోటి నుంచి అని అడిగాడు దేవ. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే వీళ్ళని చూసి భయపడాలి లేదా సిగ్గుపడాలి, కానీ నేనేం తప్పు చేశాను సార్? మా బావను లవ్ చేశాను, పెళ్లి చేసుకుంటానని చెప్పాను, అంతేగా. ఇక నా నోటి నుంచి మా బావనే మాట అంటారా? ఆ పలుకే నాకు ఆనందం, అదే నాకు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఇంకా గుడ్ నైట్. సో ఎవరికోసమో నన్ను నేను మార్చుకోలేను, మా బావపై నా ప్రేమను చంపుకోలేను అని అంది. వెరీ ఇంప్రెసివ్, మీ బావ వెరీ లక్కీ ఫెలో. ఇంతకీ తన పేరైనా తెలుసా, లేక అతని క్లాస్ ఇంకా బ్రాంచ్ కూడా తెలియనట్టు పేరు కూడా తెలియదని అంటావా? అయ్యో అదేం లేదు సార్, నా బావ పేరు జై. మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు. నేనంటే మా అత్తమ్మకి చాలా ఇష్టం. నన్ను ఇక్కడికి వచ్చాయని ఎప్పుడూ అడిగేది, కానీ నేను మా నాన్నను వదిలిండలేక రానని చెప్పేదాన్ని. అలా మా అత్తమ్మతో నాకు చిన్న ఫైట్ అయిందిలే. నా చిన్నప్పుడంటే నా బావ ప్రతి సంవత్సరం మా ఊరికి వచ్చేవాడు. హాలిడేస్లో అప్పుడు ఇద్దరం బాగా ఆడుకునేవాళ్ళం. కానీ పెద్ద అవుతున్న కొద్దీ, చదువులు ఎక్కువ అవుతున్న కొద్దీ బావ రావడం మానేశాడు మా ఊరికి. మా అత్త మా బావ ఫోటో పంపించేది, కానీ మా బావ 10th క్లాస్ తర్వాత నుండి నాకు ఫోటో పంపించడం ఆపేసింది. అయ్యో ఎందుకు అని అడిగాడు రాధ. ఏం చెప్పాలి సార్, మీ బావని చూడాలనుకుంటే నువ్వే డైరెక్ట్గా వచ్చి చూసుకో, నేనేమైనా మీ ఇద్దరి మధ్యలో మీడియేటర్నా అని అంది సార్ మా అత్తమ్మ. అలా అయినా నేను ఇక్కడికి వస్తానని. అందుకే మా బావ ఎలా ఉంటాడో, ఏ ఇయరో, ఏ బ్రాంచో ఇవేం నాకు తెలియవు. కాకపోతే ఇదే కాలేజ్ అని తెలుసుకున్నాను మా ఫ్రెండ్ హెల్ప్తో, అందుకే ఇక్కడే జాయిన్ అయ్యాను అని అంది అమృత. బాగుంది నీ లవ్ స్టోరీ, స్వీట్ అండ్ క్యూట్గా, అచ్చం నీ అంత స్వచ్ఛంగా. ఆల్ ది బెస్ట్, త్వరగా మీ బావని కనిపెట్టు అని అన్నాడు దేవ. ఇంక క్లాస్ టైం అవుతోందని రాధ ఇంకా దేవ ఇద్దరూ వెళ్ళిపోయారు. అలా అలా వారం రోజులు గడిచిపోయాయి. సీనియర్స్ ర్యాగింగ్, జూనియర్స్ పాటలు, అలా కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా గడిచిపోయాయి రోజులు. కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు, కొత్త బంధాలు, అనుబంధాలు, సరికొత్త ప్రపంచంలోకి మీకు స్వాగతం పలికిందా కాలేజ్. రాధ కృష్ణను గమనిస్తూ వస్తున్నాడు. తన మాట తీరు, తన నడవడిక, ఇతరులతో మాట్లాడే పద్ధతి అన్నీ గమనిస్తున్నాడు. ఎంత అమెరికాలో పుట్టి పెరిగినా కూడా మర్యాద, మాట తీరు విషయాల్లో వాళ్ళ అమ్మగారు చాలానే కట్టుదిట్టంగా పెంచారు కృష్ణని. ఎంత డబ్బులో పుట్టి పెరిగినా కూడా మనిషిని మనిషిగా చూడాలనేది వాళ్ళ అమ్మ సిద్ధాంతం అంట. అదే కృష్ణ కూడా అలవర్చుకుంది. లేట్ నైట్ పార్టీలు, పబ్స్కి వెళ్ళడం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం వరకు ఏమనకపోయినా కూడా డ్రింక్ లాంటివి, అవుట్ ఆఫ్ లిమిట్ ఫ్రెండ్షిప్ని కంట్రోల్లో పెట్టారు శాంతి గారు, అదే కృష్ణ వాళ్ళ అమ్మగారు. పొద్దున్నుంచి క్లాసెస్ అవుతున్నాయి. కొత్త కాబట్టి అన్ని ఇంట్రడక్షన్ క్లాసెస్ అవుతున్నాయి. క్లాస్లో కాస్త డల్గా ఉన్న కృష్ణ దగ్గరికి, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అంటూ వచ్చింది అమృత. ఏం లేదు అమృత, కాస్త తలనొప్పిగా ఉంది, టీ తాగేసి వస్తాను, నువ్వు కూడా వస్తావా అని అడిగింది. కానీ అమృతకు వేరే పనుందని చెప్పడంతో తనొక్కతే క్యాంటీన్ వైపు అడుగులు వేస్తోంది. అప్పుడే క్లాస్ అయిపోయి బయటకు వస్తున్న రాధకి ఎందుకో కృష్ణ డల్గా ఉండి బాధపడుతోందని అనిపించింది. హాయ్ కృష్ణ అంటూ కృష్ణ దగ్గరికి వెళ్ళి, ఏమైంది, బాగా డిస్టర్బ్డ్గా ఉన్నావు, అమ్మ గుర్తుకొచ్చిందా అంటూ ఎంతో లాలనగా అడుగుతూ క్యాంటీన్లోకి వెళ్ళారు ఇద్దరు. అమ్మ అని అనగానే కృష్ణమోహన్లో కాస్త దిగులు,
మళ్ళీ తన తల్లి చిరునవ్వు గుర్తురాగానే ఏదో తెలియని స్వాంతన. ఒక నిమిషం కళ్ళు మూసుకొని తన తల్లి ముఖారవిందాన్ని గుర్తు చేసుకుంటూ ఉంది కృష్ణ. ఇండియాకు వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు చెప్పారు తన పేరెంట్స్. ఇన్ని జాగ్రత్తలు చెప్పే బదులు నువ్వు కూడా రావచ్చు కదా మామ్ అంటే, అక్కడికి వచ్చే అదృష్టం నాకుందో లేదో తెలియదు. ఒక ప్రేమ కోసం మరో ప్రేమను వదులుకుని ప్రేమకే ప్రతిరూపమైన మనిషిని మోసం చేసి వచ్చేసాను. అక్కడ ఎవరికీ ఏమీ కాని అనాథని నేను. ఇక్కడ మాత్రం మీ డాడీకి భార్యని, నీకు తల్లిననే ఒక బంధమైనా ఉంది. అది చాలు, అట్లీస్ట్ అదైనా చివరిదాకా కాపాడుకుంటాను అని తన మనసులో అనుకుంటోంది. మా ఏమైంది, నువ్వు కూడా రావచ్చు కదా అని అడుగుతుంటే శాంతిగారు నవ్వుతూ, నేను నీ పెళ్ళికి వస్తాను అని సమాధానం చెప్పారు శాంతిగారు. వెంటనే కృష్ణ కళ్ళు తేలేసి, హో మా అయితే ఫిక్స్ అయిపోయావా? నాకు ట్రూ లవ్ దొరికి పెళ్లి చేసుకుంటానని? చూద్దాంలే, నువ్వు గెలుస్తావో లేక నేను గెలుస్తాను అంటూ శాంతిగారిని హక్ చేసుకుని పక్కనే వీళ్ళిద్దరినీ చూస్తున్న కళ్యాణ్ గారిని చూస్తూ, హలో మిస్టర్ కళ్యాణ్ గారు, మీ ఆవిడికి తర్వాత సైట్ కొట్టుకోండి, ముందు నాకు సెండ్ ఆఫ్ ఇచ్చే ప్రోగ్రాం చూడండి అని అంది కృష్ణ. నీకు మాటలు చాలా ఎక్కువ అవుతున్నాయి అంటూ కృష్ణ చెవి మెలిపెట్టి చిన్నగా తట్టారు శాంతిగారు. కళ్యాణ్ గారు కృష్ణని ఇంకా శాంతిగారిని ఇద్దరిని కలిపి హక్ చేసుకుని, మీ ఇద్దరు నా బంగారాలు అంటూ చెరువు ముద్దు పెట్టుకున్నారు నుదుటిపైన. తర్వాత కృష్ణ ఇండియాలో ఎక్కడుండేది, కాలేజ్ డీటెయిల్స్, తన సెక్యూరిటీ అన్నీ 1-10 సార్లు చెక్ చేసుకుని కృష్ణకు అన్ని జాగ్రత్తలు చెప్పి తను ఎక్కడుండాలో వాళ్ళ వివరాలు చెప్పి ఫ్లైట్ ఎక్కించారు శాంతి కళ్యాణ్లు. హలో మేడం గారు, ఏ లోకంలో ఉన్నారు అంటూ రాధ పిలవగానే ప్రెజెంట్లోకి వచ్చింది కృష్ణ. రాధా సార్, ఏం లేదు, మీరన్నట్టే నాకు మా అమ్మ నాన్న గుర్తొచ్చారు, వాళ్ళ మీద బెంగగా ఉంది అంటూ చిన్నపిల్లలా ఫేస్ పెట్టింది. తను అలా చూస్తూ నవ్వుతున్నాడు రాధ. ఏమైంది సార్, ఎందుకలా నవ్వుతున్నారు అని అడిగింది కృష్ణ. ఏమని చెప్పాలమ్ముడు, ట్రూ లవ్ అంటూ పిచ్చిగా కలవరిస్తున్నావు, కానీ ఆ ట్రూ లవ్ నీకెప్పుడో 19 years బ్యాకే దొరికిందని అర్థం చేసుకోలేకపోతున్నావు. మీ అమ్మ నాన్న మీదున్న ఇంత కల్మషం లేని ప్రేమ కంటే ఇంకా ట్రూ లవ్ నీకెక్కడ దొరుకుతుంది చెప్పు? నీకు వాళ్లపై ఉన్నది, వాళ్లకు నీపై ఉన్నది ఎంత స్వచ్ఛమైన ప్రేమ, అది అందరికీ దొరకదు బంగారం అంటూ చిన్నగా నవ్వేశాడు రాధ. ఆ మాటలు కృష్ణ కూడా చిన్నగా నవ్వింది. అంతలోనే వాళ్ళు ఆర్డర్ చేసిన టీ రాగానే తాగేసి ఒకరినొకరు పదే చూసుకుంటూ వెళ్ళిపోయారిద్దరు. అలా రాధ కృష్ణలోకంలో ఉంటే ఇక్కడ అమృత కూడా తన బావని వెతికే పనిలో ఉంది. వారం కష్టపడితే వాళ్ళ బావ ఫైనల్ ఇయర్లో చదువుతున్నాడని తెలుసుకోగలిగింది. కానీ అన్ని బ్రాంచెస్లో మళ్ళీ సబ్ బ్రాంచెస్లో కలిపి దాదాపుగా 15 మంది జై పేరు గల వాళ్ళు ఉన్నారు. జై కుమార్ అని, జై కృష్ణ అని, జై శంకర్ అని, జై ప్రసాద్ అని, జయదేవ్ అని, అలా 15 మంది వరకు ఉన్నారు. అంత లిస్ట్ చూసి అమ్మో ఇంతమంది ఉన్నారా, ఇలా ఒక్కొక్కరి గురించి కనుక్కుంటూ పోవాలంటే 2-3 నెలలు పడుతుందేమో. ఎందుకంటే వాళ్ళు సీనియర్స్, ఎక్కువ పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళు నేను అడగలేను. అలా నా ఆఫీస్ రూమ్లో ఎవరినైనా వీళ్ళ గురించి వివరాలు అడిగితే మొదటి ప్రశ్నే నీకెందుకని అంటారు. రీజన్ చెప్పినా కూడా ఈ పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేం అని అంటారు. పోనీ ఎవరినైనా హెల్ప్ అడుగుదాం అనుకుంటే నాకు ఇక్కడ ఎవరూ తెలియదే అని అనుకుంది అమృత. ఇటేమో పాపం దేవాకు అమృత గుర్తుకొస్తోంది. తన కట్టు బొట్టు, తన మాటలు, తన కాటుక కళ్ళు, తన అమాయకత్వం అన్నీ గుర్తుకొస్తున్నాయి. కానీ మళ్ళీ అమృత తనతో అన్న మాటలు గుర్తొచ్చి, తప్పురా, ఆ అమ్మాయి వాళ్ళ బావని సిన్సియర్గా లవ్ చేస్తోంది, వాళ్ళ లవ్ సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి అని తను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు దేవాకి ఇంకా రాధకి అమృత కనిపించింది. తనని చూసి చూడనట్టు వెళ్ళిపోదామని అనుకున్నాడు దేవా, కానీ అది తన వల్ల కాలేదు. అమృతతో మాట్లాడకూడదని అనుకుంటూనే తన వైపు అడుగులు వేశాడు దేవా. వాళ్ళని చూసి నవ్వుతూ, హాయ్ దేవా సార్, హాయ్ రాధా సార్ అని అన్నది అమృత. హాయ్ అమృత, ఎలా ఉన్నావు? మీ బావ గురించి ఏమైనా వివరాలు తెలుసాయా అని అడిగాడు దేవా. అమృత, అవును, ఇంతకీ నువ్వు ఎక్కడుంటున్నావు? మీ బావ వాళ్ళ ఇంట్లోనేనా అని అడిగాడు రాధ. లేదు దేవా సార్, ఇంకా మా బావ డీటెయిల్స్ తెలియలేదు, ఫైనల్ ఇయర్ అని మాత్రం తెలిసింది. అందులోనూ ఫైనల్ ఇయర్లో నా బావ పేరుతో 15 మంది జైలున్నారు. ఎవరి హెల్ప్ లేకుండా కనుక్కోవడం కొంచెం కష్టమే, కానీ ఇష్టంగా ప్రయత్నిస్తాను అంటూ నవ్వింది. ఇంకో 1 వీక్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను, తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను రాధా సార్. ఆ లోపల మా బావని కనిపెట్టాలి. ఏంటో నీ పిచ్చి కాకపోతే అదేదో ఇప్పుడే మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మీ బావ ఎవరో తెలిసిపోతుంది కదా, ఇంత కష్టపడ్డం ఎందుకో అని అన్నాడు రాధ.
ఏమో సార్, ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న హ్యాపీనెస్. మా బావ కోసం వెతకడంలో కూడా నాకు లవ్ కనిపిస్తోంది సార్ అంటూ నవ్వింది అమృత. అప్పుడే వీళ్ళతో జాయిన్ అయింది కృష్ణ. కృష్ణని అమృతని మార్చి మార్చి చూస్తూ, ఏంటోరా అన్నగా, ఈ ఆడవాళ్ళు నాకు అస్సలు అర్థం కారురా. ఒకరేమో ప్రేమ లేదు, దాని అన్వేషణ కోసం వచ్చాను ఇక్కడికి అని అంటారు అని కృష్ణ వైపు చూసి, ఇంకొకరేమో నాకు అన్నింటిలోనూ ప్రేమ కనిపిస్తోందని అంటున్నారు అని అమృత వైపు చూసి, దేవా భుజంపై వాలి మీకో పెద్ద దండం తల్లులారా అని అన్నాడు రాధ. రాధన్న మాటలకి తను చూసి నవ్వుకున్నాడు దేవ. సర్లే అమృత, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. మీ బావ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, అంటే అతని అమ్మా నాన్న పేరు, మీ ఊరి పేరు, ఇంకా మీ బావ గురించి చెప్పు, నేను కనుక్కుంటాను అని అన్నాడు దేవ. మరి నా సంగతి అంటూ బొంగమూత పెట్టింది కృష్ణ. అమ్మడు, దానికి నేనున్నాను కదా. మై హూనా, ఎవరిని పడితే వారిని అలా హెల్ప్ అడిగేయకూడదు బంగారు. ఏదో నా దేవన్నయ్య కాబట్టి ఏం తప్పుగా అనుకోలేదు. అయినా నీకు చెప్పడానికి నేనున్నాను కదా, అన్నీ వర్ణించి వివరించడానికి అని అన్నాడు రాధ. దేవ రాధ తలపి చిన్నగా తట్టి, మీరు ఆగండ్రా అంటూ అమృత వైపు చూస్తూ, సరే చెప్పు అమృత మీ బావ గురించి, నేను తన గురించి కనుక్కోవడానికి ట్రై చేస్తాను. నీ పిచ్చి ప్రేమను పొందే అదృష్టవంతుడు ఎవడో తెలుసుకోవాలని నాకు కూడా ఉంది అని అన్నాడు దేవ చిన్నగా నవ్వుతూ. రాధ కూడా, అవును, అతని డీటెయిల్స్ తెలిస్తే మేము కూడా ఈజీగా హెల్ప్ చేస్తాం అని అన్నాడు. ఓకే, మరి మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నా బస్సు వచ్చేసింది. బాయ్ అమృత. రాధా సార్, దేవా సార్, బాయ్ సార్ అంటూ వెళ్ళిపోయింది కృష్ణ. మీ బావ డీటెయిల్స్ త్వరగా చెప్పమ్మా, మేము కూడా తొందరగా వెళ్ళాలి. అసలు ముందే మా అమ్మ మా కోసం మా దేవగడ్ ఫేవరెట్ అయిన మిరపకాయ బజ్జీలు చేస్తానని చెప్పింది అని అన్నాడు రాధ. వావ్ సార్, మిరపకాయ బజ్జీలా, యమ్మీ. నాకు ఇంకా మా బావకు కూడా అది ఫేవరెట్ సార్. స్పెషల్గా వర్షం పడుతుంటే వరండాలో కూర్చొని కాళ్ళు చాపుకుని ఆ వర్షం చిరుజల్లుల్లో వర్షపు చినుకులు మా కాళ్ళపై పడుతుంటే మట్టి పరిమళం ఆస్వాదిస్తూ రేడియోలో మంచి ఫీల్ ఉన్న సాంగ్ వింటూ మిరపకాయ బజ్జీలు తినాలి, సూపర్ అసలు. అబ్బబ్బబ్బా, ఏం చెప్పావు, నాకు అర్జెంటుగా అలా తినాలనుంది, కానీ వర్షం పడ్డం లేదే అని అన్నాడు రాధ. రే రాధ, నువ్వు సైలెంట్గా ఉండు. కావాలంటే మన ఇంట్లో స్విమ్మింగ్ పూల్లో కాళ్ళు పెట్టుకుని తిందువులే, కానీ అమృతను వాళ్ళ బావ డీటెయిల్స్ చెప్పనివ్వు అని అన్నాడు దేవ. సరే సార్ అంటూ తన బావ డీటెయిల్స్ అన్నీ చెప్పింది అమృత. తను చెప్పిన డీటెయిల్స్ అన్నీ వినగానే రాధ షాక్ అయ్యాడు. దేవ సీరియస్ అయ్యాడు. దేవ అలానే కోపంగా, పక్కాగా ఇవి మీ బావ డీటెయిల్సేనా అని అడిగాడు. అవును అంది అమృత. కన్ఫర్మా అని అడిగాడు రాధ. అంది అమృత. లాక్కొద్దోనా అని అడిగాడు రాధ. రే రాధ, నువ్వు ఆగు, మీ బావ డీటెయిల్స్ అన్నీ కరెక్టేనా, వాడేనా మీ బావా అని అడిగాడు దేవ. అమృత ఇద్దరిని మార్చి మార్చి చూసి, ఏమైంది సార్, ఎందుకు ఇద్దరు మొహాలు అలా పెట్టుకున్నారు, మా బావ గురించి మీకు తెలుసా అని అడిగింది అమృత. అదే అని రాధ ఏదో చెప్పేలోపు, లేదు ఒకరి మీద డౌట్, కొంచెం కన్ఫర్మ్ చేసుకోవాలి, అన్నీ కరెక్ట్గా కనుక్కొని చెప్తానులే, ఇక నువ్వు వెళ్ళు, మాకు కొంచెం పని ఉంది అని అన్నాడు దేవ. ఓకే సార్ అంటూ వెళ్ళిపోయింది అమృత. రాధ దేవాని చూస్తూ, ఎందుకురా నిజం చెప్పకుండా ఆపేశావు, పాపం కదా తనంతలా వెతుకుతోంది అని అన్నాడు. అబ్బచ్చా, ఏంట్రా నిజం చెప్పేది, ఎంత పిచ్చిగా లవ్ చేస్తోందిరా బావా అంటూ. అసలు ఆ బావ అనేవాడు ఎలా ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, మంచివాడా చెడ్డవాడా, బుద్ధిమంతుడా లేక అమ్మాయిల్ని ఏడిపించే ఆవారాగాడా, ఇవన్నీ కనుక్కోకుండా అలా ఎలా లవ్ చేసేస్తుందిరా అసలు మనిషిని కూడా చూడకుండా అంత గుడ్డిగా ఎలా లవ్ చేసేస్తారా మనుషులు. చూసుకోవాలి, మనసులు కలవాలి, ఇవేమీ తెలియని పిచ్చి పిల్లరా. తన బావే తన ప్రపంచం అంట. ఎలా చెప్పింది అసలు ఆ రోజు, మేలిం బంగారం రా తను. అసలు విషయం కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు చెప్తాను తనకి. ముందు పద, తేల్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, త్వరగా రారా అంటూ బైక్ స్టార్ట్ చేశాడు దేవ. బైక్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఒక దగ్గర ఆపాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.